నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో రేషన్ మాఫియా చెలరేగిపోతుందని, ఆయనను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయి నుండి ఎంక్వైరీ చేస్తే మాఫియాని రూపుమోపే అవకాశం ఉందని, కూటమి ఎమ్మెల్యేలు రేషన్ డీలర్ల నుండి తీసుకుంటున్న మామూలను ఆపగలిగితే వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని అన్నారు. రైస్ ఎక్స్పోర్టర్లను భయభ్రాంతులకు గురి చేసిన విధానం వలన కాకినాడ పోర్ట్ నష్టపోతుందని, వ్యాపారులు వేరే పోర్టులకు వెళ్లి వ్యాపారం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. పారాదీప్, వైజాగ్ 6 నెలల నుంచి కాకినాడలో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు అల్లేసి, చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి, దాని వెనకాల ద్వారంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టికోరింగ్ అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడలో లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్ల వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ప్రతి వాళ్ళు 4-5 ఏళ్లతో భోజనం చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఒక్క ఉదాహరణ చెప్తాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ జనవరిలో హెచ్ఎంఎస్ అనే సంస్థ, ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు. సుమారు దగ్గర 1,500 మంది 1,600 సభ్యులు. పోయిన సంవత్సరం ఇదే జనవరి పండగకి వచ్చేస్తుంది, ఇంకొక 15 రోజులు జనవరి మన పండుగ వస్తుంది. ఇదే పండగకి పోయిన సంవత్సరం సుమారు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి. చరిత్ర అది. అంటే వాళ్ళకి అంత పని దొరికింది, అంత వర్క్ వచ్చింది, అంత డబ్బు వచ్చింది వాళ్ళకి. 6 నెలల నుంచి కాకినాడలో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు అల్లేసి